Hi everyone. Today we will discuss about BSc Mathematics third semester syllabus and course structure. Syllabus and course structure. So let us see. Degree students మ్యాథమెటిక్స్ థర్డ్ సెమిస్టర్ సిలబస్ అండ్ కోర్స్ స్ట్రక్చర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్సి మ్యాథమెటిక్స్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ 2020-23 సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ 2020-2023 అకాడమిక్ ఇయర్. చూడండి, సిలబస్లోకి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ గ్రూప్స్ కాల్ గ్రూప్ థియరీ. గ్రూప్ థియరీలో సబ్ టాపిక్స్ చూద్దాం. బైనరీ ఆపరేటర్స్, ఆల్జబ్రాయిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూప్స్, మోనాయిడ్ గ్రూప్స్. నెక్స్ట్ గ్రూప్ డెఫినేషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్. గ్రూప్ థియరీలో గ్రూప్ యొక్క డెఫినేషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్ గురించి. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్స్లో టైప్స్, ఫైనైట్ గ్రూప్, ఇన్ఫైనైట్ గ్రూప్స్, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, కాంపోజిషన్ టేబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓవరాల్గా ఫస్ట్ యూనిట్ అనేది గ్రూప్ థియరీ గురించి ఇచ్చాడు. గ్రూప్ థియరీలో బైనరీ ఆపరేటర్స్, ఆల్జబ్రాయిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూప్, మోనాయిడ్, గ్రూప్ డెఫినేషన్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్స్, ఎగ్జాంపుల్స్, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, కాంపోజిట్ టేబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ యూనిట్ సబ్ గ్రూప్స్. కాంప్లెక్స్ డెఫినేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్, సబ్ గ్రూప్ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్. డెఫినేషన్ అడిగాడు, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్, ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ అడిగాడు. నెక్స్ట్ సబ్ గ్రూప్స్ డెఫినేషన్ అడిగాడు. ఎగ్జాంపుల్స్, క్రైటీరియా ఫర్ కాంప్లెక్స్ టు ద సబ్ గ్రూప్స్, ఎగ్జాంపుల్స్ అడిగాడు. నెక్స్ట్ criteria for the product of two subgroups to a subgroup, union of intersection of subgroups. Product of two subgroups అడిగాడు, యూనియన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అడిగాడు. నెక్స్ట్ కోసెట్స్ అండ్ లెగ్రాంజెస్ థియరం. నెక్స్ట్ టాపిక్ కోసెట్స్ అండ్ లెగ్రాంజెస్ థియరం. కోసెట్స్ డెఫినేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్, ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్స్, లెగ్రాంజెస్ థియరం. చూడండి, ఓవరాల్గా యూనిట్ 2లో సబ్ గ్రూప్స్, కాంప్లెక్స్ డెఫినేషన్, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ సబ్ గ్రూప్ డెఫినేషన్, ఓవరాల్గా ప్రొడక్ట్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ అడిగాడు. కోసెట్స్, లెగ్రాంజెస్ థియరం అడిగాడు. లెగ్రాంజెస్ థియరంలో థియరం యొక్క డెఫినేషను, ప్రూఫ్ అడిగాడు. కోసెట్స్ డెఫినేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్, ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్స్. ఇదండి ఓవరాల్గా సెకండ్ యూనిట్ యొక్క సిలబస్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3లోకి వెళ్తే నార్మల్ సబ్ గ్రూప్స్. గ్రూప్ థియరీలో నార్మల్ సబ్ గ్రూప్స్ గురించి అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. నార్మల్ సబ్ గ్రూప్ యొక్క డెఫినేషను, ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్, హామిల్టన్ గ్రూప్, క్రైటీరియన్ ఫర్ ఏ సబ్ గ్రూప్ టు బి ఏ నార్మల్ సబ్ గ్రూప్ గురించి అడిగాడు. సబ్ గ్రూప్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్స్ అడిగాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ నార్మల్ సబ్ గ్రూప్స్ అడిగాడు. సబ్ గ్రూప్స్ యొక్క ఇంటర్సెక్షన్ అడిగాడు. సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఇండెక్స్ 2 అడిగాడు. అందులో నార్మల్ సబ్ గ్రూప్స్ గురించి అడిగాడు. కోషెంట్ గ్రూప్ అడిగాడు. క్రైటీరియా ఫర్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ కోషెంట్ గ్రూప్ గురించి డీటెయిల్గా అడిగాడు. నెక్స్ట్ థర్డ్ యూనిట్లోనే సబ్ టాపిక్స్, హోమోమార్ఫిజమ్స్ గురించి కూడా అడిగాడు. డెఫినేషన్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం, ఇమేజ్ ఆఫ్ హోమోమార్ఫిజం, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఐసోమార్ఫిజం గురించి అడిగాడు. ఆటోమార్ఫిజం గురించి అడిగాడు. ఓవరాల్గా డెఫినేషన్స్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అడిగాడు. కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజంలో కెర్నల్ గురించి అడిగాడు. ఫండమెంటల్ థియరం ఆన్ హోమోమార్ఫిజం అండ్ ఎగ్జాంపుల్స్. హోమోమార్ఫిజంలో ఫండమెంటల్ థియరం ఆన్ హోమోమార్ఫిజం అడిగాడు. ఓవరాల్గా అయితే థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి మనకు ఓవరాల్గా నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజం గురించి అడిగాడు. వీటిలో సబ్ టాపిక్స్ అడిగాడు. నెక్స్ట్ యూనిట్ 4లోకి వెళ్తే పర్మిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. డెఫినేషన్ ఆఫ్ పర్మిటేషన్ మల్టిప్లికేషన్, ఇన్వర్స్ ఆఫ్ ఏ పర్మిటేషన్, సైక్లిక్ పర్మిటేషన్స్, ట్రాన్స్పోజిషన్స్, ఈవెన్ అండ్ ఆడ్ పర్మిటేషన్స్, క్యాలిస్ థియరం, సైక్లిక్ గ్రూప్,
క్యాలిస్ థీరం, సైక్లిక్ గ్రూప్. ఇంతవరకు గ్రూప్స్ పర్ముటేషన్స్‌కి సంబంధించినవి డెఫినేషను, పర్ముటేషన్, మల్టిప్లికేషన్. ఇక్కడ సైక్లిక్ గ్రూప్స్. ఇక్కడ ఓవరాల్‌గా మనకు పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్ కదా! పర్ముటేషన్స్‌లో అయితే ఇవి. సైక్లిక్ గ్రూప్స్‌లో సబ్ టాపిక్స్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్. చాప్టర్ 4లో అయితే మనకి టోటల్‌గా పర్ముటేషన్స్ గురించి అడిగాడు. పర్ముటేషన్స్ గురించి, సైక్లిక్ గ్రూప్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ యూనిట్ 5 రింగ్స్. దట్ ఈస్ రింగ్ థియరీ ఆర్ రింగ్ థియరీ. డెఫినేషన్ ఆఫ్ ఎ రింగ్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్. బూలియన్ రింగ్స్, డివైజర్స్ ఆఫ్ జీరో అండ్ క్యాన్సిలేషన్ లాస్ రింగ్స్. అంటే రింగ్స్‌లో క్యాన్సిలేషన్ లాస్ గురించి అడిగాడు. డివిజన్ ఆఫ్ జీరోస్ గురించి అడిగాడు. ఇంటిగ్రల్ డొమైన్స్ గురించి అడిగాడు. డివిజన్ రింగ్ గురించి అడిగాడు. ఫీల్డ్ గురించి అడిగాడు. డివిజన్ రింగ్ అండ్ ఫీల్డ్. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్. రింగ్ గురించి అడిగాడు. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి అడిగాడు. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి అడిగాడు. సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. 5th చాప్టర్లో సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. ఓవరాల్‌గా అయితే రింగ్స్ గురించి అడిగాడండి మనల్ని. రింగ్ థియరీలో టాపిక్స్ ఇవన్నీ. డెఫినేషన్ ఆఫ్ ఏ రింగ్, బేసిక్ ప్రాపర్టీస్, బూలియన్ రింగ్, డివిజన్ ఆఫ్ ఏ జీరో అండ్ క్యాన్సిలేషన్ లాస్ రింగ్స్, ఇంటిగ్రల్ డొమైన్స్, డివిజన్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్, ఓవరాల్ క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. ఇదండి మనకు ఫస్ట్ చాప్టర్ గ్రూప్ థియరీ, సెకండ్ చాప్టర్ సబ్ గ్రూప్స్, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజం, ఫోర్త్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్, నెక్స్ట్ 5th చాప్టర్స్కి వచ్చేసరికి రింగ్స్ గురించి అడిగాడు. ఇదండి ఓవరాల్గా మనకి సిలబస్. నెక్స్ట్ చూడండి, కోర్సెస్ స్ట్రక్చర్. ఓవరాల్గా మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటుంది, కానీ ఒకసారి చూద్దాం. కోర్స్ 3 అంటే థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్, అంటే పేపర్ యొక్క టైటిల్. థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ పేపర్ యొక్క టైటిల్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అండ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్ సాల్వింగ్ సెక్షన్. మీ పేపర్ యొక్క టైటిల్, మీరు సెమిస్టర్ రాసే పేపర్ యొక్క టైటిల్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అండ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సెక్షన్స్. చూడండి, 5 యూనిట్స్ ఉంటాయి ఇందులో. 25 మార్క్స్ ప్రాక్టికల్, 75 మార్క్స్ సెమిస్టర్ ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్. ఓవరాల్గా 100 మార్క్స్. ఇదండి థర్డ్ సెమిస్టర్ యొక్క ఓవరాల్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ విజిట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.